హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్, టేస్టీగా హెల్తీగా ఒక స్నాక్ రెసిపీ అయితే చేసేద్దామా. మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నాము, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. డైట్లో ఉన్నాను కాబట్టి మా చెల్లి అన్ని ఎయిర్ ఫ్రైయర్లో నా కోసం చేస్తుందనమాట. ఆయిల్ 2 స్పూన్స్ యూస్ చేసి ఇంకా మిల్ మేకర్ని అయితే ఒకసారి బాయిల్ చేసుకొని దాంట్లో కర్డ్, ఇంకా బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసుకున్నాము. దీన్ని 185 డిగ్రీస్లో 50 మినిట్స్ అయితే మధ్యలో చూసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉన్నాము. నూనె లేకుండా చేస్తాం కదా, ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. క్రిస్పీగా వచ్చింది. అచ్చం మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే వచ్చింది. ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేయకుండా వేసుకుంటున్నాం కాబట్టి ఎలాగైనా హెల్దీనే. ఇంకా ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అట్లా పెట్టేసుకొని మర్చిపోయినా ఆటోమేటిక్గా రెసిపీ అవ్వగానే అదే మనం టైం సెట్ చేస్తాం కదా, ఆ టైం అయిపోగానే ఆఫ్ అయిపోతుంది. డైట్ చేసే వాళ్ళకి ఎయిర్ ఫ్రైర్ ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెలు. బాయ్.